నిజం కంటే అబద్ధం, దబాయింపు, రాజకీయం ఇవే శాసిస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని. బుడమేరు ముంపుకు గురయ్యింది. అబద్ధాలు ఎలాంటి ప్రచారం ఉంటుందంటే, అసలు బుడమేరుకి గేట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నటువంటిది. బుడమేరుకి వెలగలేరు దగ్గర ఉన్నదేంటి? గేట్లు కాదా? రెగ్యులేటర్ గేట్లు ఎత్తలేదా? ఆ గేట్లు ఎత్తడం వల్ల కాదా విజయవాడ మునిగింది? మరి అది బుడమేరుకి కాకపోతే కృష్ణానదికి ఉన్నాయా ఆ గేట్లు? బుడమేరు గేట్లే కదా అవి. నెంబర్ 1, బుడమేరు దానికి వెలగలేరు దగ్గర ఉంది కాబట్టి వెలగలేరు రెగ్యులేటర్ అంటారు. అది ఉన్నది బుడమేరు కాలువ కోసం కట్టిందే కదా, వేరే కృష్ణానదికో లేకపోతే ఇంకో నదికి ఏమైనా ఉందా దానికి ఆ గేట్లు? మరి అది ఎందుకు అనవసరమైన అబద్ధం? ఏమీ లేదని చెప్పుకోవడం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బుడమేరు నీళ్ళకి సంబంధించి ఏది గండ్లు పడినటువంటి విషయం ఇదంతా ప్రజలకి ముందే ఇంటిమేట్ చేశారు. ఎవరు ఇంటిమేట్ చేశారు? చేస్తే ప్రజలు కొట్టుకుపోతారా?